నాకు అవార్డు వద్దు, నేను తీసుకోదలుచుకోలేదు అని చెప్పి లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. అన్నయ్య, నువ్వే ఎలాగైనా వదినని ఒప్పించాలి అని వివేక్ చెప్తాడు. వెంటనే మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు లక్ష్మి అని అడుగుతూ ఉంటాడు. వంట చేస్తున్నానండి పిల్లల కోసం అని లక్ష్మి చెప్తుంది. చూడు లక్ష్మి, నువ్వు పిల్లల తల్లివే కావచ్చు, కానీ కంపెనీ కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. అంత పెద్ద అవార్డు వస్తే నువ్వు సాధారణ గృహిణిలా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ నచ్చటం లేదు అని మిత్ర అంటే, నాకు ఎంత పెద్ద అవార్డు వచ్చినా నేను పిల్లలకి తల్లినే కదండి అని లక్ష్మి అంటుంది. అయినా నువ్వు ఇలా మాట్లాడడం నాకు అసలు నచ్చటం లేదు లక్ష్మి. ఇప్పుడు నీకు అవార్డు వచ్చింది, కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డావు, దానికి గుర్తింపుగా వచ్చింది కాబట్టి నువ్వు ఆ అవార్డుని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని మిత్ర అంటే, నాకు తీసుకోవడం ఇష్టం లేదని ఇందాకే కారణం కూడా చెప్పాను కదండి అని లక్ష్మి అంటుంది. కుటుంబాన్నే ఒకటిగా ఉంచలేని నాకు అవార్డు తీసుకునే అర్హత లేదని, కాబట్టి నన్ను ప్రెజర్ పెట్టకండి, నాకు వద్దు ఈ అవార్డు, నాకు ప్రస్తుతానికి ఉన్న గౌరవం చాలు అని లక్ష్మి అంటే, లేదు లక్ష్మి, నువ్వు అవార్డు తీసుకోవాల్సిందే అని మిత్ర కరాఖండిగా చెప్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న మనీషా దేవయాని ఇదంతా దూరం నుంచి వింటూ ఉంటారు. ఇంట్లో ఆస్తి గొడవల కారణంగా నువ్వు అవార్డు తీసుకోకుండా ఉండకూడదు. మన ఇంకా విడిపోదు కూడా. నేను ఎన్ని రోజులు నిన్ను కష్టపెడితే నువ్వు ఆ కష్టం తీసుకోలేదు, ఇప్పుడు నువ్వు ఆ అవార్డుని తీసుకోవాల్సిందే అని మిత్ర మళ్ళీ తేల్చి చెప్పేయడంతో, అది కాదు అని లక్ష్మి మళ్ళీ అడ్డుపడుతూ ఉంటుంది. నువ్వు ఇంకేమీ మాట్లాడకు, కంపెనీ కోసం డాడ్ చాలాసార్లు ఎన్నో రోజులుగా శ్రమ పడుతున్నారు, నేను శ్రమ పడుతున్నాను, కానీ మాకు రాలేదు కదా ఆ అవార్డు, నీకు వచ్చింది. ఇది నీకు, మన కంపెనీకి, మన కుటుంబానికి ప్రౌడ్ మూమెంట్ లక్ష్మి, కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. చూడు లక్ష్మి, నేను నీ భర్తనే, నువ్వు నాకు భార్యవి, భర్తగా నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు ఆ అవార్డు తీసుకోవాల్సిందే. మిసెస్ లక్ష్మీ మిత్రానందన్గా నువ్వు ఆ అవార్డుని తీసుకుంటున్నావు అని మిత్ర చెప్పడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా భార్యగా నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా దీనిని కాదనకు, ఇప్పుడే వెళ్ళి మీడియా ముందు నేను ఈ మాట చెప్పేస్తున్నా అని మిత్ర వెళ్తాడు. మిత్ర అక్కడి నుంచి మీడియా దగ్గరికి వెళ్తూ ఉండటంతో దేవే అని, ఏంటి మనీషా, వాళ్ళిద్దరిని విడదీస్తావు, మిత్రుని సొంతం చేసుకుంటావు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు చూడు ఎంత దగ్గరైపోయారో. అసలు లక్ష్మి నా భార్య కాదు అని చెప్పేవాడు ఇప్పుడు నీ భర్త అని చెప్తున్నాడు అంటున్నాడంటే వాళ్ళు ఎంత దగ్గరగా కలిసిపోయారో చూడు. అయితే నీ ఆశలన్నీ అడియాసలేనా? అయినా ఇంత మంచి అవార్డు వస్తే లక్ష్మి పిచ్చిది కాకపోతే నేను అవార్డు తీసుకునంటుంది. అదే కనుక అవార్డు నాకు వచ్చి ఉంటే నేను గెంతులు వేసేదాన్ని, అవార్డుని చాలా ఆనందంగా తీసుకునేదాన్ని. అదే నువ్వైతే స్టేట్లు తిరుగుతూ ప్రమోషన్లు చేసుకుంటూ మరి ఆ అవార్డుని తీసుకునేదానివి. ఈ లక్ష్మికి బాగా పిచ్చి ఎక్కువైపోయింది, కుటుంబం విడిపోకూడదు అని అవార్డునే దూరం చేసుకోవాలనుకుంటుంది. ఎంత పిచ్చిది అని దేవయాని అంటే కాదంటే లక్ష్మి చాలా తెలివిగా అవార్డు తీసుకోనని చెప్తోంది. ఎందుకంటే ఈ కుటుంబం ఆస్తిని కాపాడుకోవటానికి. మిత్ర నాకు దూరం అవ్వడం కాదు, లక్ష్మి అవార్డు తీసుకోవటం వల్ల ఆస్తి మీకు రాకుండా ఉంటుంది, అది చూసుకోండి అని మనీషా అంటుంది. ఇప్పుడు మిత్ర అవార్డు తీసుకోవాల్సిందే అని చెప్పి వెళ్ళాడు కాబట్టి లక్ష్మి ఖచ్చితంగా అవార్డు తీసుకుంటుంది. అవార్డు తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అవార్డు తీసుకున్న ఇల్లు అందరికీ ఆదర్శంగా ఉండాలంటూ ఆస్తి పంపకాలు చేయకుండా అడ్డుకుంటుంది. ఆస్తి అంతా తన చేతిలో పెట్టుకొని ఎప్పట్లా మిమ్మల్ని పని వాళ్ళని చేసుకుంటుంది. అసలు ఆస్తి పంపకాలు చేయకుండా ఉండటానికే లక్ష్మికి ఈ అవార్డు వచ్చిందేమో. అవునా ఆంటీ, మీరే ఆలోచించండి. లక్ష్మి అవార్డు డబ్బులు ఇచ్చి తెచ్చుకుందని అనిపిస్తోంది, ఎందుకంటే ఆస్తి పంపకాలు జరగకుండా ఉండటానికే. జాను పొలం అమ్మకుండా ఉండటానికి ఆ వీలునామా చూపించింది, ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగకుండా ఉండటానికి ఈ అవార్డు చూపిస్తుంది అని మనీషా అంటుంది. ఏంటి, అవార్డులని అలా కూడా డబ్బులిచ్చి కొనుక్కుంటారా? అయినా అంత పెద్ద అవార్డుని డబ్బులిచ్చి కొనుక్కోరు కదా మనీషా అని దేవయాని అంటే, లేదంటే ఈ కాలంలో ఏదైనా జరగచ్చు, ఏమో లక్ష్మి డబ్బులిచ్చే కొనుక్కుందని అనిపిస్తోంది. కాబట్టి వెంటనే మీరు ఒక పని చేయండి, లాయర్ని పిలిపించి ఆస్తి పంపకాలు చేయమని చెప్పండి. లక్ష్మి అవార్డు తీసుకుంటే లక్ష్మికి ఆనందం, కానీ ఆస్తి రాకపోతే మీకు బాధే కదా ఆంటీ. జయదేవ్ అంకుల్కి గుండెపోటు వచ్చినా సరే మీరు మాత్రం ఆస్తి పంపకాలు ఆపకూడదు అని మనీషా అనడంతో, అవును నువ్వు చెప్పింది కరెక్టే, వెంటనే లాయర్ని పిలిపిస్తాను అని దేవయాని అంటుంది. ఒక్కసారి ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత మిత్ర లక్ష్మికి ఎలా దూరం అవ్వడో నేను చూస్తాను. అప్పుడు లక్ష్మి నా భార్య కాదు, మనీషాయే నా భార్య అని నా దగ్గరికి వచ్చేస్తాడు అని మనీషా మనసులో సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత జాను గదిలో సర్దుతూ ఉంటే అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి
వదినకి అవార్డు వచ్చిందని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎంప్లాయీస్, బంధువులు ప్రతి ఒక్కరు కూడా విష్ చేస్తున్నారు. కనీసం నువ్వు ఎందుకు విష్ చేయటం లేదు అని అంటే, అయితే ఇప్పుడు ఆవిడకి వస్తే నేను వెళ్ళి జేజేలు కొట్టాలా, ఎత్తుకొని తిప్పాలా ఏంటి, నాకేం అవసరం అని జాను అంటుంది. నువ్వు మరీ ఘోరంగా మాట్లాడుతున్నావు జాను అని వివేక్ అంటే, అవును నేను ఇలాగే మాట్లాడతాను. అయినా కంపెనీ కోసం మీరు కష్టపడ్డారు, బావగారు, మామయ్య, నేను అందరం కష్టపడ్డాం, మనీషా కష్టపడింది. కానీ గౌరవం మాత్రం, అవార్డు మాత్రం ఆవిడకి మాత్రమే వచ్చింది. మరి మనకెందుకు రాలేదు అని జాను అంటే, వదిన మనందరికంటే కూడా చాలా తెలివిగా కష్టపడింది, అందుకే వదినకి అవార్డు వచ్చింది అని వివేక్ చెప్తాడు. జాను చెప్పింది కరెక్టే, మనకు ఎవరికి రాని అవార్డు ఆ లక్ష్మికి వచ్చింది. అయినా ఆస్తి పంపకాలు జరిగి తీరాల్సిందే, నేను లాయర్ని పిలిపిస్తున్నాను అని దేవయాని అంటే, అదేంటి మామ్ ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఆస్తి పంపకాలేంటి, మన కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఆస్తి పంపకాలు అంటావేంటి, అందరూ అసహ్యించుకుంటారు, అసహ్యంగా మాట్లాడుకుంటారు అని వివేక్ అంటాడు. ఎవరైనా మాట్లాడుకుంటే మనకెందుకండి, అయినా ఇప్పుడు మా అక్కకి అవార్డు వచ్చినందుకు మన నెత్తి మీదైనా కిరీటం పెడతారా, లేదు కదా, ఆస్తి పంపకాలు మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని జాను దేవయాని పట్టుబడతారు. అసలు మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు అని వివేక్ ఎంత చెప్పినా వినకుండా, వాళ్ళిద్దరూ రేపు ఆస్తి పంపకాలు జరిగే తీరుతాయి, రేపు లాయర్ గారు కూడా వస్తున్నారు, మా అక్క అవార్డు తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత అని జాను అంటుంది. అవునని దేవయాని కూడా అంటుంది. అసలు మీరు ఎంత చెప్పినా కూడా వినట్లేదు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని వివేక్ కోప్పడుతూ ఉంటాడు. మనీషా రేపు లాయర్ వస్తారని వివేక్కి, జానుకి చెప్పేశాను అని అనుకున్నదే జరుగుతుంది అని దేవయాని అంటుంది. అవును అదే జరుగుతుంది అని మనీషా అనుకుంటూ ఉంటుంది. తర్వాత సరయు దగ్గరికి పిఏ రాజు వచ్చి, మేడం వాళ్ళని రమ్మని చెప్పమంటారా అని అంటే, మనీషా రావాలి కదా అని చెప్తుండగానే మనీషా అక్కడికి వస్తుంది. ఏంటి మనీషా, ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పడం, అది నేను అమలు చేయడం, మళ్ళీ ఆ లక్ష్మి గెలవడం, ఎప్పుడు ఇదేగా జరుగుతోంది అని సరయు అంటే, కానీ ఈసారి లక్ష్మి మంచితనం వల్ల గెలిచింది, అది దాని అదృష్టం, అందుకే ఆ జర్నలిస్ట్ మారిపోయాడు, మనసు మార్చుకున్నాడు అని మనీషా అంటుంది. ఈసారి మాత్రం మనమే గెలుస్తాము, అందుకే నేను ఆ అరేంజ్మెంట్ చేసావా, వాళ్ళని పిలిపించావా అని అనడంతో అప్పుడే పిఏ రాజు నలుగురు రౌడీలను తీసుకువచ్చి, వీళ్ళు సిటీలోనే పేరు మోసిన రౌడీలు, ఇంతవరకు వీళ్ళు చేసింది ఏది కూడా ఫ్లాప్ అవ్వలేదు, అన్నీ కూడా అల్లర్లు సక్సెస్ అయ్యాయి అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటే, రేపు అక్కడ ఫంక్షన్ జరగకూడదు, లక్ష్మి అవార్డు తీసుకోకూడదు, అంతే కదా మేడం, మేము చూసుకుంటామని రౌడీ చెప్పడంతో, లేదు అక్కడ ఫంక్షన్ జరగాలి, లక్ష్మి అవమానంతో తలదించుకోవాలి, కుళ్ళి ఏడవాలి, ఇదే జరగాల్సింది అని మనీషా అంటే, లేకపోతే చెప్పండి మేడం, ఆవిడ ప్రాణాలు తీసేయమంటారా అని ఇంకొక రౌడీ అంటాడు. అవసరం లేదు, నేను చెప్పింది చేయండి చాలు అని మనీషా చెప్తుంది. నీ నెంబర్కి నేను పేమెంట్ చేసేసాను, రేపు పని పూర్తయిన తర్వాత మిగతా పేమెంట్ చేస్తాను, రేపు అక్కడ ఫంక్షన్ మొదలయ్యే టైంకి వచ్చేయండి అని చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళు అని సరయు చెప్పడంతో, నేను లేకుండా మాట్లాడుకునే సీక్రెట్లు వీళ్ళకేం ఉంటాయో అని మనసులో అనుకుంటూ సరేనంటూ పిఏ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనీషా ఇప్పుడు లక్ష్మి అవార్డు తీసుకోకూడదని నువ్వు ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నావు అని సరయు అంటే, ఇందాక మిత్ర ఇంట్లో లక్ష్మితో ఏం మాట్లాడాడో తెలుసా, నువ్వు నా భార్యవి, అవార్డు తీసుకోవాల్సిందే అని ఆర్డర్ వేశాడు, రేపు లక్ష్మి స్టేజ్ పైకి ఎక్కి చాలా సంతోషంగా అవార్డు తీసుకుంటూ, దీనికి కారణం నా భర్త మిత్ర అని చెప్తుంది. మిత్రని స్టేజ్ పైకి పిలుస్తుంది. మిత్ర కూడా స్టేజ్ పైకి వెళ్ళి, నా భార్య ఈ అవార్డు తీసుకోవడం నాకు గర్వకారణంగా ఉంది, లక్ష్మి నా భార్య అని చెప్పుకుంటాడు. మిత్ర పక్కన భార్యగా నేను మాత్రమే ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరూ అలా చెప్పుకుంటుంటే క్లాప్స్, పూలు విసిరి వేయడాలు అవన్నీ కూడా నాకు నచ్చవు, నేను వాటిని చూడలేను, అందుకే ఇదంతా ప్లాన్ చేశాను అని మనీషా అంటే, కానీ లక్ష్మి అక్కడ అవార్డు తీసుకోవడానికి ముందే ఇంట్లో ఆస్తి పంపకాలు జరుగుతాయి కదా, లక్ష్మి అవార్డు తీసుకోవడానికి స్టేజ్ ఎక్కడానికి ముందే సగం చచ్చిపోతుంది అని సరయు అంటే, అవును ఆస్తి పంపకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగే ప్రసక్తే లేదు, అంతేకాకుండా స్టేజ్ పైన అది తలదించుకునేలా ఇప్పుడు మనం ప్లాన్ చేశాం కదా, నేను పెట్టే టార్చర్కి అది ఇక్కడి నుంచి పారిపోవాలి, మిత్ర నా సొంతం అవ్వాలి అని మనీషా చెప్పడంతో, ఈసారైనా నువ్వు గెలవాలని నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అని సరేవ్ చెప్తుంది. తెల్లవారగానే జయదేవ్కి ఫోన్ కాల్ రావడంతో, ఎవరండి అని అడగడంతో, నేను ఆడిటర్ని మాట్లాడుతున్నాను, లాయరు ఆడిటరు మేమందరం మీ ఇంటికే బయలుదేరి వస్తున్నాము,
జాహ్నవి మేడం రమ్మని చెప్పింది అని ఫోన్ పెట్టేయడంతో, అమ్మ లక్ష్మి లాయర్లు ఆడిటర్లు కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారంట. జాహ్నవి రమ్మని చెప్పిందంట. నీకు అవార్డు వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయాలని వాళ్ళు చూడమ్మా ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు చాలా బాధగా ఉంది అని జయదేవ్ అంటే, రానివ్వండి మామయ్య గారు అని లక్ష్మి అంటుంది. అదేంటి లక్ష్మి, నువ్వు అవార్డు తీసుకోవాలి కదా, వాళ్ళని రానివ్వమని చెప్తున్నావేంటి అని మిత్ర అంటే, అప్పుడు జయదేవ్, నేను ఇదంతా చూడలేను, నా మనసు ముక్కలవుతుంది, అందుకే నేను బయటికి వెళ్తానమ్మా అని జయదేవ్ అంటే, ఎక్కడికి వెళ్తారు మామయ్య గారు, కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి అని లక్ష్మి చెప్తుంటే మనీషా దూరం నుంచి వింటూ ఉంటుంది.